ఏంట్రా మమ్మీ ఎటు పోతున్నారు? ఎగ్జామ్స్ ఉన్నాయారా? వచ్చి కూర్చోండి. అమ్మ వాళ్ళందరూ బాగున్నారా? ఎగ్జామ్ మంచిగా రాయి, ఆ ఆటో వస్తుంది. బాబు ఎక్కడికి? గోదావరికని చౌరస్తా. గోదావరికనా? కొంచెం డిగ్రీ కాలేజ్ దాకా తీసుకెళ్ళండి, ఎగ్జామ్ టైం అవుతుంది. ఎక్కండి. ఎక్కు బిడ్డ, జాగ్రత్త అమ్మా, ఎగ్జామ్ మంచిగా రాయి, జాగ్రత్త తీసుకుపోయ్యా. ఓకే అమ్మా, జాగ్రత్త, బాయ్. ఇక్కడ ఆపండి భయ్యా, ఆపండి, ఇక్కడ ఆపండి. ఎందుకు అప్పంటున్నారు? మీ కాలేజ్ ఇంకా రాలేదు కదా? నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు, మీ డబ్బులు మీకు ఇస్తాను కదా, తీసుకోండి. ఈ అమ్మాయి తెలుసారా నీకు? తెలుసు అంకుల్, వాళ్ళిద్దరూ ఇంకా గంట టైం ఉంది కాబట్టి తిరిగి వస్తారు ఎగ్జామ్ రాయడానికి. వీళ్ళ తల్లిదండ్రులేమో ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారు, వీళ్ళేమో ఇట్లా చేస్తారు. ఏంటో అంతా. మమ్మీ, ఈ అమ్మాయిలాగా మీరు అస్సలు ఉండకండి. మీరు మంచి డాక్టరో, కలెక్టరో, ఇంజనీరో, లాయరు కావాలరా. బాగా చదివి మంచి పొజిషన్కి రావాలి. సరే అంకుల్, తప్పకుండా. వద్దురా, మీరు మంచి డిప్యూటీ ఆఫీసర్ అయ్యాక ఇవ్వండి. నలుగురికి మంచి చేయండి రా. ఓకేరా, బాయ్ రా. మంచి ఎగ్జామ్ రాయండి. ఓకే ఓకే, బాయ్. ఎంతసేపు అవుతుంది ఇంకా రాకపోయే? సునీత అమ్మ, నేను భాగ్య వాళ్ళ మమ్మీనిరా. భాగ్య ఇంకా కాలేజీ నుంచి రాలేదు ఇంటికి, అందుకే నీకు ఫోన్ చేసిన. అవునా, కనబడలేదా? ఓకే, సర్లా. నేను భాగ్య వాళ్ళ మమ్మీనిరా. అదే ఇవాళ భాగ్య ఇంకా కాలేజీ నుంచే ఇంటికి రాలేదు, అందుకే కాల్ చేసిన. మీ ఇంటికేమన్నా వచ్చిందా? రాలేదా? సరే సరే అమ్మా, మళ్ళీ చేస్తా. ఎవరో ఫోన్ చేసినా రాలేదంటాళ్ళు, కాలేజీ నుంచి ఇంకా రాకపోయా. పాపను కాలేజీకి ఎగ్జామ్ కని పంపిస్తే నైట్ అంతా వెయిట్ చేసినాం. మా పాప ఎగ్జామ్ ఉందని ముంజపడుతూ స్టాప్లా ఒక ఆటో ఆపి గోదావరికి డిగ్రీ కాలేజ్ దాకా తీసుకుపో బిడ్డ అని మంచిగా చెప్పి పంపించిన సార్.
ఎగ్జామ్ టైం అయిపోయింది, ఇంతవరకు రాలేదు. రాత్రి అంతా కూడా చుట్టాలు ఇల్లు అక్కడిక్కడ ఉందామని చెప్పేసి అన్ని ఇల్లు కూడా మేము అడగడం జరిగింది, కానీ ఇంతవరకు రాలేదు. కొంచెం మా పాపను మరి ఎక్కడ ఉంది ఏంది తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చి అప్లికేషన్ చేయడానికి వచ్చినాం సార్. సరే, ఇదంతా మొత్తం క్లియర్గా మీరు నాకు దరఖాస్తు ఒకటి రాసి ఇవ్వండి, చూస్తాను, దరఖాస్తు రాసి ఇవ్వండి. రండి మేడం, రండి కూర్చోండి. డీటెయిల్స్ చెప్పండి అమ్మా. ఏం జరిగింది చెప్పమ్మా, ఏం రాయాలి? రండి మేడం. సార్, ఎట్లయినా మా అమ్మాయిని వెతకండి సార్. ఒక్కగానొక్క బిడ్డ, ఎంతో భవిష్యత్తు, ఎంతో మంచిగా ఉండాలనుకున్నా. ఒక రోజంతా గడిచింది, ఇంతవరకు రాలేదు బిడ్డ ఇంటికి. కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. సాయి బండిది. ఇదే సార్ కాలేజీ. నమస్తే సార్, ఏం పిల్లలు వచ్చారు మా కాలేజ్? అమ్మాయి వీళ్ళ అమ్మాయి తప్పిపోయింది, ఇంతవరకు ఇంట్లోకి రాలేదు అన్నట్టు దాని మీద ఎంక్వైరీ కోసం వచ్చాను. నమస్తే మేడం, నిన్న ఎగ్జామ్ అని వచ్చింది, ఇంతవరకు రాలేదు. ఇంత టైం అయిపోయింది, నైట్ అంతా గడిచిపోయింది. సార్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. ఏ కాలేజ్ అంటే మీ దగ్గరికి చూపించడానికి వచ్చినాం. అవునా అమ్మా, భాగ్య ఇంటికి రాలేదా? అట్లా ఎట్లా జరిగింది? నేను ఒకసారి చెక్ చేసి రిజిస్టర్స్లో చెక్ చేసి వచ్చిందా రాలేదని చెక్ చేస్తాను. తిరుపతి సార్ ఒకసారి రిజిస్టర్స్ పట్టుకురండి. ఇటు ఆబ్సెంట్ ఉన్నా సార్, కాలేజీకి రాలేదు, ఎగ్జామ్ కూడా రాయలేదు. సార్ చెక్ చేసుకోండి సార్. కాలేజ్ కూడా రాలేదు కదమ్మా, ఎగ్జామ్ కూడా అటెండెన్స్ కాలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి? కాలేజ్కి రాకుండా మరి నువ్వు ఎట్లా పంపించిన అమ్మాయిని? ఆటోలో పంపించావా? పడు స్టేజ్ కాడ ఆటో ఆపి ఆటోలో ఎక్కించిన సార్. నేను కాలేజ్ దాకా దింపు పెట్టాను కూడా చెప్పిన. చౌరస్తా వరకే అంటే నేను ఎగ్జామ్ హాల్కి కాలేజ్ దాకా దింపు పెట్టా అని చెప్పిన. అమ్మాయి ఇక్కడికి రాలేదు, మీ ఇంటికి రాలేదు, మరి ఆటో డ్రైవర్ని గుర్తుపడతావా? గుర్తుపడతా సార్. ఎక్కడైతే ఎక్కించినావు మరి అక్కడ తీసుకెళ్తావా? చూపెడతావు ఇప్పుడు నాకు అక్కడ? సార్. సరే పద, అక్కడికి వెళ్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడే సార్ మా అమ్మాయిని ఎక్కించింది ఆటోలో. సార్ ఇక్కడే ఆటో ఎక్కించిన.
సునీల్ సార్ ఈ ఆటో నెంబర్ నోట్ చేసుకొని డ్రైవర్ ఎవరో ఎంక్వైరీ చేసుకొని ఇమీడియట్ స్టేషన్ తీసుకు. ఓకే మీద కంప్లైంట్ రైజ్ అయింది, నువ్వు గోదావరికని ఏసీపీ ఆఫీస్కి రా. ఎందుకు సార్, ఎందుకు రావాలి? అవన్నీ ఇక్కడికి వచ్చినాక చూద్దాము. నువ్వైతే గోదావరికని ఏసీపీ ఆఫీస్కి రా ఫస్ట్. సరే సార్. ఓకే, తొందర రావాలి.